జైల్లో తనను తీవ్రంగా హింసించారని ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఆరోపించారు. 10 ఏళ్ల తర్వాత తాను స్వేచ్ఛగా తెలంగాణలో మాట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో తనను కిడ్నాప్ చేసి అక్రమంగా అరెస్టు చేయించారని, వికలాంగుణ్ణని కూడా చూడకుండా సెల్లో ప్రత్యేక గదిలో బంధించి వీల్ చైర్లో తిరిగే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కోర్టులు కూడా న్యాయం చేయలేదని సాయిబాబా తెలిపారు. స్వేచ్ఛను పంచుకోవడానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను. తెలంగాణలో మళ్ళీ తిరిగి ఒక స్వేచ్ఛ వ్యక్తిగా తిరిగి రాగలిగాను. ఇప్పుడు మధ్యలో బెయిల్ మీద వచ్చినప్పుడు కూడా వచ్చాను, కానీ అప్పుడు నాకు నిజమైన స్వేచ్ఛ లేదు. ఈ రోజు నేను ఏదైనా మాట్లాడగలుగుతాను, నా మీద ఏ కండిషన్స్ లేవు. అందుకోసం మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని. వికలాంగుణ్ణని కూడా చూడకుండా సెల్లో ప్రత్యేక గదిలో బంధించి వీల్ చైర్లో తిరిగే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కోర్టులు కూడా న్యాయం చేయలేదని సాయిబాబా తెలిపారు. స్వేచ్ఛను పంచుకోవడానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను. తెలంగాణలో మళ్ళీ తిరిగి ఒక స్వేచ్ఛ వ్యక్తిగా తిరిగి రాగలిగాను. ఇప్పుడు మధ్యలో బెయిల్ మీద వచ్చినప్పుడు కూడా వచ్చాను, కానీ అప్పుడు నాకు నిజమైన స్వేచ్ఛ లేదు. ఈ రోజు నేను ఏదైనా మాట్లాడగలుగుతాను, నా మీద ఏ కండిషన్స్ లేవు. అందుకోసం మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నాకు